వైసీపీ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందన్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో నీతి ఆయోగ్ లెక్కలే చెబుతున్నాయన్నారు. బీహార్ కంటే అధ్వాన్నంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తయారైంది. అప్పు కూడా పుట్టని స్థితిలోకి రాష్ట్రం వెళ్ళిందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతున్నామన్నారు. త్వరలోనే సంపద సృష్టించి పెంచి హామీలు అమలు చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. మేము వచ్చిన తర్వాత డిగ్ చేస్తూ ఉంటే మొత్తం డిపార్ట్మెంట్స్ అన్ని అనలైజ్ చేస్తే ఊహించనటువంటి నష్టం జరిగింది రాష్ట్రానికి. నేను ఆ రోజు చెప్పినదంతా ఈరోజు నీతి ఆయోగ్ కూడా కన్ఫర్మ్ చేసే పరిస్థితికి వచ్చారు. ఏవైతే 7 వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేసి ఎడ్యుకేట్ చేశామో అది వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేసే పరిస్థితికి వచ్చారు. కడాన మీరు చూస్తే బీహార్ స్టేట్ అనుకునే బీహార్ కూడా మనకంటే ముందుండే పరిస్థితికి వచ్చింది. వాళ్ళకంటే వెనకాలన్నాం. 9,75,000 కోట్లు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్ ట్రీట్మెంట్స్ థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. మొత్తం అవుట్ స్టాండింగ్ డెట్ కానీ ఆఫ్లైన్ ఆన్లైన్ ప్లస్ లయబిలిటీస్ అన్నీ కలిపి 9,75,000 కోట్లు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు ఎక్కడికక్కడ పే చేయకపోతే ఎవరు వదిలిపెట్టే పరిస్థితిలో ఉండరు. అసలు జీవితాంతం పేదరికంలో సఫర్ కావాలన్నా? ఈజ్ ఇట్ రైట్? శాశ్వతంగా నేను పేదరికంలో పెడతా, నీ కర్మను అనుభవించు అనే పరిస్థితి రావడం కరెక్ట్గా. సంపద సృష్టించాం, వచ్చింది నేను దోచుకుంటా, 10 రూపాయలు నీకు ఇస్తా, లేదంటే 1 రూపాయి నీకు 10 రూపాయలు నాకు. ఈజ్ ఇట్ రైట్ గవర్నెన్స్? ఈ 4 సంవత్సరాలు జరిగిన ఫలితాలు ఈ సంవత్సరం ఆదాయం కూడా వచ్చే పరిస్థితి లేదు. రాష్ట్రానికి వచ్చే ఇన్కమ్ కూడా తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. దాన్ని కూడా స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. ఇవన్నీ స్ట్రీమ్లైన్ చేస్తే సెట్ చేసి ఒకటే హామీ ఇస్తున్న ప్రజలందరికీ. ఈరోజు రివైవల్లో ఉన్నాం, తప్పకుండా చేస్తాం. చేసిన తర్వాత సంపద పెంచుతాం, పెరుగుతుంది. పెరిగిన సంపద వల్ల ఆదాయం పెరుగుతుంది. ఏది చేసినా ఈ బెనిఫిట్ అంతా ఈ రాష్ట్రానికే వస్తుంది, ఈ ప్రజలకే వస్తుంది. చెప్పిన హామీలను నిలబెట్టుకోవడమే కాకుండా ఇంకా మెరుగైన పాలన ఇస్తాం.